Psalms chapter 49 verses 16 and 17. Be not afraid when a man becomes rich, when the glory of his house increases. 17th verse. For when he dies, he will carry nothing away. His glory will not go down after him. In Telugu, ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకుము. వాడు చనిపోవునప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. పూర్ పీపుల్ ఆర్ బెగ్గర్స్. మరి రిచ్ పీపుల్ని కానీ, పవర్లో ఉన్నటువంటి వాళ్ళని కానీ, బలవంతులైనటువంటి వాళ్ళని కానీ చూచి జనరల్గా భయపడుతూ ఉంటారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మనుషుడు ఎంత ధన సంపన్నుడైనా అతని ఘనత అనేది ఎంత విస్తరించినప్పటికీ వాళ్ళని చూసి మీరు వణకాల్సిన అవసరం లేదు. గౌరవం ఇవ్వండి అంతవరకే, కానీ మరీ భయపడి వణకవలసినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే వాడు చనిపోవునప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. ఈ భూమి మీద అతను మరి ఫేస్ చేసినటువంటి అనుభవించినటువంటి ఘనత ఏది కూడా తనతో పాటు చనిపోయినప్పుడు వెళ్ళదు. చనిపోయిన తర్వాత బెగ్గర ఒకటే, వెరీ రిచ్ పర్సన్ కూడా ఒకటే. ఆ తర్వాత పైవాక్యంలో మనం మరి ఎంత ఘనత వహించిన వాడైనా సరే నశించు మృగమును పోలినవాడు అన్నాడు. అందుకని మనం ఈ లోకంలో ఉన్నప్పుడు గర్వించటానికి ఏమీ లేదు, గర్వపడాల్సినంత అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మనకి ఎన్నున్నా కానీ మనం చనిపోయేటప్పుడు వాటన్నిటిని విడిచిపెట్టి వెళ్ళవలసిందే. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించుకొని మనలో ఉన్నటువంటి గర్వాన్ని పూర్తిగా తొలగించుకొని తోటి వారిని ప్రేమించడం, గౌరవించడం నేర్చుకుంటే ఈ రెండు క్వాలిటీస్ దేవునికి చాలా ఇష్టమైనటువంటివి. కాబట్టి దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించే వారుగా ఉంటారు. మరి పరలోకానికి కూడా పరలోక రాజ్యాన్ని మనకు ప్రసాదించడానికి ఇష్టపడతారు.